మానవ హక్కుల్ని ప్రశ్నించడమే కాదు, భారత రాజ్యాంగాన్ని, భారత ప్రభుత్వాన్ని, భారత సమర్థతను ప్రశ్నించే విధంగా వాళ్ళు ఏ విధంగా దాడి చేశారో మరి ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఈరోజు ప్రపంచం ద్వంద్వ వైఖరిని మానుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో ఉగ్రవాదం పెరిగిపోతుంది అంటే ద్వంద్వ వైఖరే కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొన్ని దేశాలు తమ అవసరాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మూలంగా ఈరోజు యావత్ ప్రపంచం కూడా అనేక యుద్ధాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కొంతమంది చలిగాపుకోవచ్చు. ఈ ఉగ్రమంటలు ఎవరైతే రేపారో, ఎవరైతే ఉగ్రవాద ఫ్యాక్టరీగా మరి పాకిస్తాన్ ఉందో, ఈరోజు ఆ కర్మ వాళ్ళని కూడా చుట్టుముట్టాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అగ్ని ఒక చోట రాజేస్తే ఏదో ఒక రోజు మన కొంపలు కూడా తగలబడతాయనే విషయాన్ని ప్రపంచ దేశ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ సార్వభౌమాధికారాన్ని, స్వాతంత్రాన్ని కాపాడే విధంగా మన సైనికులు ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధం కూడా 4 రోజుల్లో ముగించాల. అటువంటిది 4 రోజుల్లో పాకిస్తాన్ని కట్టడి చేసి కాళ్ల బేరానికి తీసుకొచ్చిన నాయకత్వం గౌరవ మన ప్రధాని నరేంద్ర మోడీ గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు యుద్ధంలో అనేక మంది మరి పాకిస్తాన్ సైనికులు, అనేక పాకిస్తాన్ వైమానిక వ్యూహాత్మకమైన వాళ్ళ యుద్ధ క్షేత్రాలన్నిటినీ కూడా భారతదేశం నిర్వీర్యం చేయగలిగింది. అణుబాంబు అని బెదిరించే పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పాలో భారత సైన్యానికి, నావికా దళానికి, అలాగే సైనిక శక్తికి కూడా తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ కూడా గమనించాయి. పహల్గాం యుద్ధం ఏదైతే ఆపరేషన్ సింధూర్ అన్నదో భారతదేశ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగరవేసిందని చెప్పి సందర్భంగా ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే రోజని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వారు మొదలైనప్పుడు ఇంతే అనుకున్నారు, మహా అయితే 4 రోజుల్లో ముగిసిపోతుందేమో ఈ యుద్ధం అని చెప్పేసి. ఏడాదులు కొనసాగినా భారతదేశ సైనిక పాటవం ముందు ప్రపంచ దేశాలన్నిటి కూడా మరి ఒక్కసారి ఆలోచించుకునే పరిస్థితి ఈరోజు మరి ప్రపంచ దేశాల ముందుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటు చైనా కవింపులు కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు భారత సైనిక శక్తిని చూస్తే ఒక్క అడుగు వెనక్కి వేసి ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మనం ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో మొదట ఉండేవాళ్ళం. ఈరోజు ప్రపంచానికి ఆయుధాలని ఎగుమతి చేసే స్థాయికి, మన ఆయుధాల కోసం ఇతర దేశాలు క్యూ కట్టే పరిస్థితిని మరి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని సగర్వంగా తీసుకొచ్చిన నరేంద్ర మోడీకి ఈ జాతి యావత్తు కూడా రుణపడి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటే భిన్నత్వంలో ఏకత్వం మన విధానం.
వసుధైక కుటుంబం మన విధానం. జాతులు ఎన్నున్నా, కులాలు ఎన్నున్నా, మతాలు ఎన్నున్నా, భాషలు ఎన్నున్నా ఈరోజు దేశమంతా ఒక్కటిగా నిలిచే నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు పలికిన మరి తీరు ప్రశంసనీయం. ఇది ప్రతి భారతీయుడు గొప్పతనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అనేక శక్తులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న ఈ సందర్భంలో భారత జాతి అన్నిటినీ కూడా గమనిస్తూ దేశం కోసం, దేశ ప్రగతి కోసం, మన అభివృద్ధి కోసం ప్రపంచంలో భారత కీర్తి ప్రతిష్టల్ని మరి అత్యున్నత స్థాయిలో మరి ఎగరవేయటం కోసం మరి అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం ఈ సమయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఏ ప్రపంచంలో ఏ దేశమైనా ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా భారతదేశ మేధో సంపత్తి ముందు, భారత యువశక్తి ముందు తలవంచక తప్పదని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరెన్నో అద్భుతాలు సృష్టిస్తుంది. ఆర్థికంగా కూడా ఈ దేశం ఉన్నత స్థాయి శిఖరాల్ని అందుకునే రోజు మరెంతో దూరంలో లేదని, ఈరోజు భారత వైమానిక శక్తి చైనాని వెనక్కి తన్ని మరి 3వ స్థానంలోకి వచ్చింది అంటే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మరి ఈ అందరూ కూడా గర్వపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, భారతీయుల్లో అనేక కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే నాయకులందరూ కూడా ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మరి దేశం కోసం ఈరోజు ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు కొద్దిమంది అయినా వారందరికీ కూడా మీ అందరూ కూడా దయచేసి 2 నిమిషాలు మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे